विकाराबाद रेलवे स्टेशन पर कोनार्क एक्सप्रेस से 77 किलो गांजा जब्त। 20 लाख रुपये मालियती गांजा महाराष्ट्र मुंतकिल करने वाले 4 अफराद गिरफ्तार। रेलवे प्रोटेक्शन फोर्स विकाराबाद और महकमे आबकारी के अहदेदारों ने आज एक बड़ी कार्रवाई अंजाम देते हुए उड़ीसा के भुवनेश्वर से बराह सिकंदराबाद मुंबई जाने वाली कोनार्क एक्सप्रेस से 77 किलो गांजा जब्त करते हुए महाराष्ट्र को गांजा मुंतकिल करने वाली एक टीम के 4 अफराद को गिरफ्तार कर लिया है। अहदेदारों के मुताबिक जब्त शुदा गांजा की मालियत 20 लाख रुपये है। सर्कल इंस्पेक्टर RPF विकाराबाद के राजेंद्र प्रसाद ने बताया कि मुसद्दिका इत्तला के बाद भुवनेश्वर से बराह सिकंदराबाद मुंबई जाने वाली कोनार्क एक्सप्रेस को विकाराबाद रेलवे स्टेशन पर रोककर तलाशी ली गई तो 77 किलो गांजा बरामद हुआ, जिसे जब्त कर लिया गया, जिसकी मालियत ज़ायद 20 लाख रुपये बताई गई है। ट्रेन के जरिए इस गांजे को महाराष्ट्र को मुंतकिल करने वाले 4 मुलजिमीन को गिरफ्तार कर लिया है, जिनका ताल्लुक उड़ीसा से है। ताहम वो ये गांजा आंध्र प्रदेश के पालासा से महाराष्ट्र के छतरापुर मुंतकिल कर रहे थे। डिपार्टमेंट అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ సోదాలలో మనకు సంబంధించిన అంటే ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కానీ లేదంటే గంజాయి ప్యాకెట్లు కానీ రైల్వే ద్వారా రవాణా చేస్తున్న క్రమంలో సమర్థంగా అరికట్టడం జరిగింది. చాలామందిని ఇదివరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక కొత్త పందా చూస్తున్నాం. కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఈరోజు సోదాలు అంటే సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈరోజు గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆల్మోస్ట్ 60+ కేజెస్ ఉన్నాయి పేమెంట్. మోడస్ ఆపరేండి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంతకుముందు ట్రాలీ బ్యాగేజ్లలో లేదంటే బ్యాక్ ప్యాక్ బ్యాగేజ్లలో తీసుకెళ్లేవారు. ఇప్పుడు బెడ్షీట్స్లోనూ వాటిని ఒక బెడ్డింగ్ లాగా అరేంజ్ చేసి కొంత పార్షియల్ పార్ట్ని దానిలో ఈ ప్యాకెట్లు దూర్చగలిగే అవకాశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని బెర్త్ల మీద పరుచుకొని అందులో పడుకొని పోయినట్టుగా మోడస్ ఆపరేండిని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఈ అక్రమంగా ఈ గంజాయిని రవాణా చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు పలాస నుంచి బయలుదేరారు, పూణేకి వెళ్ళాలి. ఈ క్రమంలో మనకు జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్న ఎక్సైజ్ అండ్ RPF డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు దొరికారు. 4 నిందితులు దొరికారు. వీళ్ళ మీద చట్టరీత్యా తగు చర్యలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కొనసాగిస్తారు. మినిస్టర్ గారు మరియు ఎక్సైజ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ ఎక్సైజ్ యూనిట్ మరియు RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్త తనిఖీలో ఈరోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ తనిఖీ చేయడం జరిగింది. అందులో మాకు సుమారుగా ఒక 60 కేజెస్ గాంజా దొరికింది. ఒక 4 అక్యూజ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు పూణేకి ఒరిస్సా నుంచి పూణేకి తీసుకెళ్తున్నట్టు మాకు ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈ కేసులో కనుక చూస్తే ఒక కొత్త పందాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఇలా బెడ్షీట్స్ని బెడ్స్ లాగా కుట్టించుకొని అందులో గాంజా ప్యాకెట్లు పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఈ విధంగా కన్సీల్ చేసి మళ్ళీ దీనిపైన ఇంకో బెడ్షీట్ పెట్టుకొని బెర్త్ పైన పడుకొని తీసుకెళ్తున్నారు. సో ఈ ఆపరేషన్లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్, రైల్వే ప్రొటెక్షన్ టీమ్ మరియు అన్ని ఎక్సైజ్ స్టేషన్స్ టీమ్స్కి ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ.